మనం ప్రాక్టికల్గా కొన్ని చేస్తే కానీ మనకి ఈజీగా అర్థం అవుతాయి. యేసుక్రీస్తు వారు చెప్పేది కూడా అదే బోధ. శాస్త్రులు పరిసయ్యులు ఆయన ఎన్నో విధాలుగా తోలనాడుతున్నారు, అసహించుకుంటున్నారు. ఈయన పాపులతో కలిసి భోజనం చేస్తున్నాడు అంటున్నారు. ఆ మత్తయి సువార్త 9వ అధ్యాయంలో వాళ్ళకి చెప్తున్నాడు విషయాలు. ఏంటా ఎప్పుడు మీ బోధకుడు పాపులతోనూ సుంకరులతోనూ భోజనం చేస్తున్నాడు? అంటే పాపులు సుంకరులు అంటే మనుషులు కదా వాళ్ళు? దేవుని పిల్లలు కదా వాళ్ళు? ఏమంటే అవిశ్వాసుల్లో ఒకడు నిన్ను విందుకు పిలిస్తే ఏమన్నాడు? తినవన్నాడా లేదా? వెళ్ళి నువ్వు వాడి భోజనమే తినకపోతే నువ్వు చెప్పే వాక్యం వాడేలా అంటాడండి. ఏమంటే మా చదువుకునే రోజుల్లో మాకు జూనియర్ ఒక అతను ఉన్నాడు. వాళ్ళు హైందవులు. వాళ్ళు ఏదో ఫంక్షన్ చేసుకున్నారు. వాళ్ళు విగ్రహాలు పెట్టుకుంటారు కదండి. మేము వెళ్ళాం, భోజనం చేసాం. భోజనం చేసినంత మాత్రం ఏమైందండి? నువ్వు తిన్నందున ఎక్కువ లేదు, తిన్నందున తక్కువ లేదు అన్నాడు దేవుడు. ఇప్పుడు నన్ను చూసిన వాళ్ళు అడుగుతున్నారు, ఏంటయ్యా నువ్వు వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర భోజనం చేసావని చెప్పేసి. ఆ భోజనంలో ఏమైనా విషయం కలిపారా? లేదు కదండి. భోజనం చేసాం. ఇప్పుడు అతను పిలిచినప్పుడు నువ్వు వెళ్ళకపోతే నువ్వు పిలిస్తే అతను వస్తాడా? నువ్వు చెప్పేది వింటాడా? వినడం. కొద్ది రోజులకండి అతనికి కాస్త దేవుడి గురించి చెప్పటం వలన ఈరోజు అతను మార్పు చెంది వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. అదే ఆ రోజు భోజనం వద్దనుకుని నేను మానివేసుకుంటే నా భోజనం వల్ల నా సహోదరుని నేను దూరం చేసుకున్నట్టే కదా. యేసుక్రీస్తు వారు పౌలు గారు చెప్పింది అదే కదండి. యేసుక్రీస్తు వారు చెప్పారు, పౌలు గారు చెప్పారు. భోజన పదార్థం వల్ల నీ సహోదరుని నువ్వు దూరం చేసుకుంటావా? ఏమండి, ఒకరోజు వెళ్ళి తిన్నాం, కానీ అతని జీవితమే దేవునికి ఫలభరితంగా మారిపోయింది కదండి. మారిందా లేదా? మారిందా? అందుకే కొన్ని విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆచితూచి అడిగేయాలి. ప్రజలు ఎప్పుడు ఏదో అంటూనే ఉంటారు. యేసుక్రీస్తుని కూడా అలాగే అంటున్నారు. ఏంటయ్య ఎప్పుడు వాళ్ళతో కలిసి భోజనం చేస్తున్నాడు? ఏమండి, జక్కయ్య ఇంటికి వెళ్ళకపోతే జక్కయ్య మారేవాడా? వెళ్ళాలి, కొన్ని సందర్భాల్లో వెళ్ళాలి మనం.